ప్రేమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న దేవునికి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి చెల్లిస్తూ ఉన్నాను. మీరు శ్రద్ధ భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు తండ్రితో ఆనందించాలన్న ఆశ కలిగి దేవుని పాదముల దగ్గర కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ ప్రభువు పేరిట అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనము ఈరోజు పరమగీతము 4వ అధ్యాయము 16వ వచనం, 5వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఈ భాగములో నేటి మన అంశం ప్రియురాలు సిద్ధపాటు, ప్రియుని ఆనందం. మొదటిగా ప్రియుని రాకకై ప్రియురాలు సిద్ధపాటు అనే భాగాన్ని చూస్తాం 16వ వచనంలో. ఆ తర్వాత 5వ అధ్యాయం 1వ వచనంలో ప్రియురాలును బట్టి ప్రియుని ఆనందం. ఇది రెండో మాటగా మనం చూస్తాం. ఈ రెండు మాటలను మనము ధ్యానం చేయడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరమగీతము 4వ అధ్యాయం 16వ వచనం, 5వ అధ్యాయం 1వ వచనం, వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మ నింపుదల అభిషేకం మాకిచ్చి మమ్మలను సర్వసత్యములో నడిపించి తండ్రి నీ కుమారుని స్వారూప్యములో రూపాంతరపరచి ప్రతి క్షణం నీ కుమారుని రాకకు సిద్ధం చేసి వధువు సంఘముగా మమ్మలను సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, పరమగీతము 4వ అధ్యాయం 16వ వచనములో ప్రియురాలు ఏమని కోరుకుంటుంది? ప్రియురాలు ఏమని కోరుకుంటుంది అనంటే, ఉత్తర వాయువును అంటే ఉత్తరము నుండి వచ్చే గాలిని కోరుకుంటుంది. అలాగే దక్షిణము నుండి వచ్చే గాలిని కోరుకుంటుంది. ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయము. ఉత్తర వాయువు ఏం తెంచుము అంటే దగ్గరికి రమ్మని, అలాగే దక్షిణ వాయువు వేంచేయము అంటే మొదటి మాటలో లేచి రమ్మని, రెండో మాటలో దగ్గరికి రమ్మని. ఈ తూర్పు నుండి ఉత్తరము నుండి వచ్చే గాలి, దక్షిణము నుండి వచ్చే గాలి ఎందుకు కోరుకుంటుంది ఈ ప్రియురాలు? ఉద్యానవనము మీద విసరాలని. ఉద్యానవనము మీద ఎందుకు విసరాలని కోరుకుంటుంది ప్రియురాలు? ఉద్యానవనము యొక్క పరిమళము వ్యాపించాలని, సువాసన వ్యాపించాలని. ఉద్యానవనములో ఉన్న పరిమళము, సువాసన ఎందుకు వ్యాపించాలని కోరుకుంటుంది ప్రియురాలు? తన ప్రియుడు తన దగ్గరకు రావాలని. మధురమైన ఫలములను భుజించాలని ప్రియురాలు ఈ కోరిక కలిగి ఉన్నది. దేవుని బిడ్డలారా, కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఉత్తరపు గాలి దేనికి సూచనగా ఉన్నది? యోబు గ్రంథము 37వ అధ్యాయము 9వ వచనం, మరుగు స్థానములో నుండి తుఫాను వచ్చును, ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును. చాలండి. ఉత్తర దిక్కు నుండి వచ్చే చలి శ్రమకు సూచన. దేనికి సూచనండి? శ్రమకు సూచన. ఉత్తర దిక్కు నుండి వచ్చే ఈ చలి
ప్రతి విశ్వాసి, ప్రతి నిజ క్రైస్తవుడు శ్రమను కోరుకోవాలి. శ్రమను వద్దనకూడదు, శ్రమను కోరుకోవాలి. అలాగే దక్షిణము నుండి వచ్చే గాలి దేని సూచిస్తుంది? లూకాసు వార్త 12వ అధ్యాయం 55వ వచనం. దక్షిణపు గాలి విసురుట చూచున్నప్పుడు వడగాలి కొట్టునని చాలు. చెప్పుదురు. వేడి గాలి. వడగాలంటే వేడి గాలి. చూడండి, ఉత్తరము నుండి వచ్చే గాలిలో ఏం కనబడింది? చలి. దక్షిణం నుండి వచ్చే గాలిలో ఏం కనబడింది? వేడి. అటు చలి దేన్ని సూచిస్తుంది? శ్రమ. వేడి కూడా దేన్ని సూచిస్తుంది? శ్రమ. ఈ రెండు వైపుల వచ్చే గాలి ఈ ఉద్యానవనము మీద పడగా ఉద్యానవనములో ఉన్న పరిమళము ఎలా వ్యాపిస్తుందో, సంఘమనే వధువు శ్రమను కోరుకున్నప్పుడు మనలో ఉన్న క్రీస్తు కోరుకునే గుణలక్షణాలు బయటికి పరిమళ వాసన వలె వ్యాపిస్తాయి. అయితే ఈ శ్రమను నిజ క్రైస్తవులు కోరుకుంటారా? ఎస్, కోరుకుంటారు. నిజమైన దేవుని పిల్లలు శ్రమను కోరుకుంటారా? ఎస్, కోరుకుంటారు. ఈ శ్రమను ఎవరు కోరుకోరు? పరిపక్వత లేనివారు, పరిణితి చెందనివారు, నామకార్థ క్రైస్తవులు శ్రమను కోరుకోరు. మరి ఎవరు కోరుకుంటారు శ్రమను? పరిణితి చెందినవారు, పరిపక్వత కలిగిన వారు శ్రమను కోరుకుంటారు. శ్రమను కోరుకున్న కొందరి భక్తులను జ్ఞాపకం చేసుకుందాం. 119వ కీర్తన 67వ వచనం, 71వ వచనం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనంది ఉండుట నాకు మేలాయను. నిజమైన క్రైస్తవుడు, నిజమైన విశ్వాసి, నిజమైన నీతిమంతులు ఏం కోరుకుంటారు? శ్రమను. ఎందుకు కోరుకుంటారు? ఆన్సరు అక్కడే ఉంది. ఎందుకు కోరుకుంటారు అనంటే, కట్టడలను నేర్చుకున్నట్లు, వాక్యమును అనుసరించి బ్రతుకున్నట్లు, వాక్యమునకు లోబడునట్లు. కాబట్టి నిజమైన క్రైస్తవులు ఎందుకు శ్రమను కోరుకుంటారు అనంటే, కట్టడలు నేర్చుకోవడానికి. శ్రమనొందుట నాకు మేలాయను. సో నిజమైన భక్తులు, నిజమైన ప్రార్థనాపరులు, నిజమైన విశ్వాసులు, నిజమైన క్రీస్తు రక్తములో విమోచింపబడిన దైవ సంతానము నిజముగా శ్రమను కోరుకుంటారు. మొదటి విషయం నేర్చుకున్నాం. శ్రమను ఎందుకు కోరుకుంటారు? కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లు. రెండో కారణం, నిజమైన భక్తులు శ్రమను ఎందుకు కోరుకుంటారు? ఏమండి? యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. సువర్ణం వలె కనబడడానికి శ్రమను కోరుకుంటారు. ఎంత అద్భుతంగా ఉన్నది! మొదటి కారణము కట్టడలు నేర్చుకున్నట్లు. రెండో కారణం శ్రమను ఎందుకు కోరుకుంటారు? సువర్ణము వలె. సువర్ణానికి ఉన్న గుణము ఏంటి? అది పుటము వేయబడే కొలది దాని తేజస్సు, దాని ప్రకాశము, దాని యొక్క ఉన్నతమైనటువంటి విలువ కనబడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నిజమైన క్రైస్తవుడు శ్రమలో తన అంతరంగ స్థితిని బయటికి కనబడేటట్లుగా ప్రవర్తిస్తాడు.
అతను ఎంత విశ్వాసో అది బయటికి కనబడుతుంది. అతడు ఎంత నమ్మకస్తుడో బయటికి కనబడుతుంది. అతడు ఎంత త్యాగ హృదయం కలిగిన వాడో బయటికి కనబడుతుంది. అతడు ఎంత ఓర్పుమంతుడో బయటికి కనబడుతుంది. అతడు ఎంత ప్రేమామయుడో బయటికి కనబడుతుంది. అతడు శత్రువుని ఎలా ప్రేమిస్తాడో బయటికి కనబడుతుంది. అతడు ఎలా ఇతరులకి సహాయం చేస్తాడో శ్రమ వచ్చినప్పుడే కనబడుతుంది. ఏమండి, నోటి మాటతో నేను అలా ఇలా అని చెప్తే అది నిదర్శనము కాదు భక్తికి. శ్రమ వచ్చినప్పుడు కనుపరిచేది నిజమైన భక్తి. ఎన్ని విషయాలు చెప్పాను? శ్రమను కోరుకోవడానికి కారణాలు 2 చెప్పాను. 3వ కారణం చెప్తున్నాను. శ్రమను కోరుకోవడానికి ఏమండి భక్తులు కారణాలు ఏమిటి? ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని యోచించెను. చదువు. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమును దృష్టి ఉంచెను. అబ్బబ్బబ్బ, ఎంత అద్భుతమైన మాట. శ్రమను కోరుకోవడానికి కారణం చెప్పండి. 3వ కారణం, బహుమానము మీద దృష్టి ఉంచిన. పొందబోవు బహుమానం మీద, భూలోకం మీద కదండి, నిత్యత్వంలో. అంటే భూలోకంలో కూడా ఉంది. సో ఈయన దృష్టి ఎక్కడుందండి? పరలోకం. పొందబోవు బహుమానము మీద దృష్టి ఉంచిన వాడై, ఇప్పుడు చెప్పండి, శ్రమ, క్రీస్తు విషయమైన నింద లేక శ్రమ అని చెప్పుకుందాం. మన భాషలో శ్రమ గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఎంత అద్భుతంగా ఉందండి. నిజమైన భక్తులు ఎందుకు శ్రమను కోరుకున్నారు? బహుమానం ఉందండి, ప్రతిఫలం ఉందండి. దేవుని పిల్లలారా, పరలోక ప్రవేశము అందరికీ సమానమే, కానీ బహుమానము అందరికీ సమానము కాదు. కొందరు భర్త నుండి శ్రమ అనుభవిస్తారు, కొందరికి భర్త నుండి శ్రమ ఉండదు. కొందరికి భార్య నుండి శ్రమ అనుభవిస్తారు, కొందరికి భార్య నుండి శ్రమ ఉండదు. కొందరికి అత్త నుండి శ్రమ అనుభవిస్తారు, కొందరికి అత్త నుండి శ్రమ ఉండదు. కొందరికి ఉద్యోగపరమైన శ్రమ అనుభవిస్తారు, కొందరికి ఉండదు. కొందరికి ఆర్థిక ఇబ్బందుల శ్రమ అనుభవిస్తారు, కొందరికి ఉండదు. కొందరికి రకరకాల శ్రమలు ఉంటాయి, కొందరికి ఉండవు. అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే క్రీస్తు నిమిత్తం. ఆ మాట మనం చదవాలి. చదువునా? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించే వారందరూ హింస పొందుదురు. ఇదండి, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలన్న కోరికను బట్టి కలిగే శ్రమకు నీకు బహుమానం ఉంది. కేవలం దేవుని నమ్ముకున్నందుకు అత్త బాధ పెడుతుందా? కేవలం దేవుల్లో ఎదుగుతున్నందుకు భర్త బాధ పెడుతున్నాడా? కేవలం దేవుని నమ్ముకున్నందుకు పిల్లలు బాధ పెడుతున్నారా? కేవలం దేవుని నమ్ముకున్నందుకు ఇరుగు పొరుగు వారు బాధ పెడుతున్నారా? కేవలం దేవుని నమ్ముకున్నందుకు తోబుట్టువులు, రక్త సంబంధులు, కొలీగ్స్, నైబర్స్ హింస పెడుతున్నారా? బైబిల్ చెప్తుంది నీకు బహుమానం ఉంది, నీకు ప్రతిఫలం ఉంది. గొప్ప బహుమానం దేవుడు నీకు దాచిపెట్టాడు. నువ్వు తెలియక నాకెందుకు ఇలాంటి భర్తనిచ్చాడు, నాకెందుకు ఇలాంటి భార్యనిచ్చాడు, నాకెందుకు ఇలాంటి ఉద్యోగం ఇచ్చాడు, నాకెందుకు ఇలాంటి కష్టం ఇచ్చాడు, నాకెందుకు ఇలాంటి శ్రమ ఇచ్చాడు, వాళ్ళు చూడు ఎంత బాగున్నారు, వీళ్ళు చూడు ఎంత బాగున్నారు అనుకుంటున్నావు ఇంతకాలం తెలియక. ఏమన్నాడు మోషే? అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే, ఫరో కుమార్తె కుమారుణ్ణి అనిపించుకొనుట కంటే, ఐగుప్తి ధనము కంటే, అబ్బా, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఎందుకయ్యా అంటే పొందబోవు బహుమానము మీద దృష్టి ఉంచి. ఎంత అద్భుతంగా ఉందండి ఆ పదజాలం. కాబట్టి భక్తులందరూ ఎందుకు శ్రమను కోరుకున్నారు అని అంటే,
ఇప్పుడు వరుసగా 3 కారణాలు చెప్పాను. మొదటి కారణము కట్టడలను అనుసరించి నడుచుకోవడానికి. రెండో కారణము సువర్ణం వలె రూపాంతరము చెందడానికి. మూడో కారణము పొందబోవు బహుమానము కొరకు. 3 పాయింట్స్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వద్దాం. సూలమితి లేక ప్రియురాలు అంటుంది, ఓ ఉత్తర వాయువు, ఓ దక్షిణ వాయువు, నా ఉద్యానవనము మీద విసురము అని కోరుకున్నట్టు నిజమైన భక్తులు ఏం కోరుకుంటారని చెప్పాను? శ్రమను. గుడ్ ఆన్సర్. పాయింట్ 2కి వస్తున్నాను. పాయింట్ 1 అయిపోయింది. పాయింట్ 2, ఎందుకు విశ్రమని కోరుకుంటుంది ఈ ప్రియురాలు? ఈ యొక్క ఉత్తరపు గాలి, ఈ దక్షిణపు గాలి తన ఉద్యానము మీద విసరాలని ఎందుకు కోరుకుంటుంది అని అంటే అక్కడే ఉంది ఆన్సరు. ఎందుకనంటే ఆ ఉద్యానవనములోనున్న పరిమళము ఏమవ్వాలి? వ్యాపించాలి. మీకు తెలుసు కదండి, గాలి వీచినప్పుడే సువాసన వెదజల్లుతుంది, బయటికి వస్తుంది. గాలి లేకపోతే సువాసన బయటికి రాదు. ఇప్పుడు మీకు ఏం చెప్పాను దానికి అర్థం? శ్రమ లేకుండా మన అంతరంగ స్థితి బయటికి కనిపించదు. నువ్వెంత ఓర్పుమంతుడువో, నువ్వెంత సహనం కలిగిన బిడ్డవో, నీకెంత ప్రేమ ఉందో, నీకెంత కరుణ ఉందో, నీకెంత దయ ఉందో, నీకెంత మంచితనం ఉందో, నీకున్న ఎంత యథార్థత ఉందో, ఎంత ఓర్పు ఉందో, ఎంత సహనం ఉందో, ఇవన్నీ శ్రమలోనే తెలుస్తాయండి. నీకు శ్రమలు లేకపోతే ఇవన్నీ తెలియదు, అర్థము కావు. కాబట్టి ఈ ప్రియురాలు అంటుంది, నా ఉద్యానవనం మీద విసరండి, ఎందుకంటే పరిమళము వ్యాపించాలి. చూద్దాం. శ్రమలు వచ్చినప్పుడు వారి హృదయములో ఉన్న నిజమైన దేవుడు కోరుకునే పరిమళము, సువాసన ఎలా వెదజల్లబడిందో భక్తులు జీవితాల్లో నుంచి మీకు చూపిస్తాను. ఓకే, జాగ్రత్తగా వింటున్నారు కదూ? మొట్టమొదటిగా దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం గమనిస్తే అక్కడ సందర్భం ఏంటంటండి, నెబుకద్నెజరు అనే బబులోను కల్దీల రాజు ఒక ప్రతిమను చేయించి దాన్ని నిలవబెట్టి అందరూ దానికి నమస్కారము చెయ్యాలని ఆజ్ఞ ఇచ్చినప్పుడు షడ్రక్, మేషాక్, అబేద్నెగో అనే యూదులు, యవనస్తులు, దేవుని బిడ్డలారా, ఆ నెబుకద్నెజరుకు ఇచ్చిన జవాబు, నెబుకద్నెజరు, వాళ్ళు రాజా అని కూడా అనలేదండి, నెబుకద్నెజరు నీకు ప్రత్యుత్తరము ఇవ్వాలన్న చింత మాకు లేదు. ఎందుకంటే మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను ఈ ప్రతిమకు మేము నమస్కారము చేయం. ఎలా ఉందంటే పుండె మీద కారం చల్లినట్టుంది ఆ మాటలు. అంటే ఇంకా రెచ్చగొట్టినట్టుంది ఎవరిని? రాజుని. ఆయన బహుఉగ్రుడై ఉన్న వేడిమి కాక ఇంకా అధికమైనటువంటి వేడిమిని చేయించి గుండాన్ని ఆ ముగ్గురిని వెయ్యమని ఆజ్ఞ ఇచ్చాడు. దేవుని బిడ్డలారా వినండి, ఇక్కడ వాళ్ళలో నుంచి కనబడినటువంటి పరిమళ వాసన ఏంటో మీరు గెస్ చేయండి. షడ్రక్, మెషక్, అబేద్నెగోవులో ఈ శ్రమ వచ్చినప్పుడు, ఈ శోధన వచ్చినప్పుడు, ఈ కష్టం వచ్చినప్పుడు, ఈ పరిస్థితి దాపరించినప్పుడు వారిలో నుండి బయటికి వచ్చిన సువాసన ఏంటో మీరు చెప్పండి. ఇప్పుడు ఏమని పేరు పెడదాం ఈ సువాసనకి? రాజా లేదా నెబుకద్నెజరు నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను మేము ప్రతిమకు నమస్కారము చేయం. ఈ మాటల్లో వాళ్ళ అంతరాత్మలో ఏముంది, ఏమి బయటకు వచ్చిందో గెస్ చేయండి. దేవుని మీద వారికున్న విశ్వాసము, ఇంకా దేవుని పట్ల వారికున్న త్యాగం. ఇంకా చెప్పండి, గెస్ చేయడమే. నమ్మకం ఉంటేనే కదండి అలా చెప్పగలరు. నమ్మకం లేకుండా నమ్మకం ఎక్కడుంది? మా దేవుడు మమ్మలను రక్షించుటకు, అది నమ్మకం. త్యాగం ఎక్కడ? రక్షింపకపోయినను మేము ప్రతిమకు నమస్కారము అంటే అర్థం ఏంటి? చావుకైనా సిద్ధమే కానీ నమస్కారం మాత్రం. గట్టిగా చప్పట్లు కొట్టండి. అదండి పరిమళ వాసన అంటే, అదండి సువాసన అంటే. ఏమండి ఆ వాసన ఎక్కడి వరకు పాకింది? ఆ రోజు
ఆ శ్రమలో వారి నుండి వచ్చిన ఈ సువాసన ఎక్కడి వరకు పాకింది? భూప్రపంచమంతా పాకింది. బైబిల్ ఉన్న ప్రతి వాని చేతిలో ఆ సువాసన వెదజల్లబడుతూనే ఉంది. దేవుని పిల్లలారా, భూమి మీద నీవు దేవుని కొరకు ఒక సువాసన వెదజల్లితే, ఓర్పు కానీ, సహనం కానీ, ప్రేమ కానీ, త్యాగం కానీ, పరలోకములో కోట్లాది దేవదూతలు నిన్ను బట్టి అక్కడ ఆనందిస్తారని నీకు తెలుసా? ఎస్, మీకు తెలియదు ఆ విషయం. ప్రపంచములో ఎక్కడ ఏ విశ్వాసి దేవుని కొరకు నిలబడినా పరలోక మహాపట్నములో వాళ్ళ గురించి ఆనందంగా చెప్పుకొని దేవుని మహింపరుస్తారు. ఎంతమంది ఇలాంటి సువాసన కలిగి ఉండాలని కోరుకుంటున్నారు? షూలమితి లేక ప్రియురాలంటుంది, ఏ ఉత్తర వాయువా ఓ దక్షిణ వాయువా నా ఉద్యానం మీద విసరండి. ఎందుకు అనంటే ఉద్యానం యొక్క పరిమళ వాసనది ఏమవ్వాలి? వ్యాపించాలి అని. ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకున్నాం. మీరు గమనించండి, ఇలా కోరుకోవడంలో ఉద్దేశం ఏంటి? షూలమితి ఆ ఉద్యాన వనము నుండి పరిమళ వాసన వ్యాపించాలని కోరుకోవడంలో ఉద్దేశం ఏంటి? అక్కడే ఉంది ఆన్సరు. ఏమనుంది? నా ప్రియుడు నా ఉద్యానవనమునకు ఏ తెంచును గాక అంటే వచ్చును గాక, వేంచెయ్యును గాక. ఏ తెంచెను, వేంచెయ్యును, వేంచెయ్యము, 3 పదాలు ఉన్నాయండి. మొదటి దాంట్లో ఉత్తర వాయువు ఏ తెంచును, అంతేనా? రెండో మాటలో దక్షిణ వాయువు వేం చేయము. వేం చేయమంటే తెలుసు కదా, చెప్తాను. ఉదాహరణకి రాజులు అంటే గొప్ప వాళ్ళకి వాడే ఒక పదజాలం. రాజా మహారాజు వేం చేయుచున్నారు అంటారు, అంటే వచ్చుచున్నారు అనేది. వేం చేయము అంటే రమ్ము అనేది అర్థం. వేం చెయ్యము అంటే వెళ్ళని అర్థం కూడా వస్తుంది. మీరు తెలుగు డిక్షనరీ చదవండి, అర్థమవుతుంది. వేం చేయుచున్నారు, రమ్మని, వస్తున్నారు. వేం చెయ్యము రమ్మని. వేం చెయ్యము అంటే వెళ్ళమని. ఇంకొక అర్థం ఉంది, వేం చెయ్యము అంటే నిలిచి ఉండండి అని అర్థం. ఇన్ని అర్థాలు ఉన్నాయి తెలుగు డిక్షనరీలో. వేం చేయమని ఇక్కడ ఏమన్నాడు? ఏమంటుంది ఈ ప్రియురాలు ప్రియుణ్ణి? నా ఉద్యానవనములోనికి, నా ప్రియుడు నా ఉద్యానవనములోనికి వేమి చేయును గాక అంటే వచ్చును గాక. ఇప్పుడు మీకేమర్థమైందండి? ఈ సువాసన వల్ల ప్రియుడు వస్తాడా రాడా? ఎస్ ఆర్ నో? ఎలా చెప్పగలం? ఇప్పుడు చెప్పండి, ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోల నుండి వెదజల్లిన సువాసనకి యేసుప్రభు వచ్చాడా? దేవుడు వచ్చాడండి. చదవండి 24వ వచనం. చదువు పాప, 24వ వచనం ఏం జరిగిందో. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనం. రాజాకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి గదా అని తన మంత్రులను అడిగెను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎప్పుడైతే షడ్రక్ మెషక్ అబేద్నెగోల్లో నుంచి ఈ పరిమళ వాసన వెదజల్లబడిందో, రాజా నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను మేము నమస్కారము చేయనన్న మాటలకు దేవుడు ఆ హృదయము కరిగిన వాడై వారి విశ్వాసమును మెచ్చుకొని విత్ ఇన్ 1 సెకండ్లో అగ్నిగుండంలోనికి చెట్టుకు మెచ్చి అబేద్నెగోలతో పాటు తిరగడం చూస్తున్నామండి. దేవుని పిల్లలారా, ఏ విధముగా షూలమితి ప్రియురాలు ఇదిగో ఈ పరిమళ వాసన వ్యాపించినప్పుడు నా ప్రియుడు ఉద్యానవనమునకు వేతించును గాకని ఆ ఉద్యానవనము దగ్గరికి కోరుకున్నట్టే నీవు నేను ప్రభు కొరకు నిలబడ్డప్పుడు ప్రాణప్రియుడు ఆ సువాసన కొరకే నీ దగ్గరికి వస్తాడు. దేవుని పిల్లారా, చాలామందికి పాపం తెలియదు. శ్రమ అనగానే దేవుడు నన్ను విడిచిపెట్టి పోయాడు అనుకుంటారు. బైబిల్ అలా చెప్పట్లా. బైబిల్ చెప్తున్న అద్భుతమైన విషయం ఏంటంటే శ్రమలో అతి వేగంగా దేవుడు వారితో ఉన్నాడు. కుంగిపోయి ఉన్నావా? దుఃఖములో ఉన్నావా? నానేవారు నీకు దూరమైపోయారా? గుండె భారం ఎక్కిపోయిందా? శ్రమల గుండా వెళ్ళిపోతున్నావా? నానేవారు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారా? దేవుని బిడలారా, ఈ వాక్యములో ఉన్న
లేఖన ఆధారమును బట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు శ్రమలో దేవుని కొరకు నిలబడినప్పుడు నీతో యేసు ప్రభువు నిలబడి ఉన్నాడు. నీ ప్రక్కనే వెన్నంటి ఉన్నాడు. చూసారా? ఏం చూసాం మనం? పరిమళ వాసన, విశ్వాసము, త్యాగము. విశ్వాసము, త్యాగము. ఓకేనా? ఆ పరిమళ వాసనకి ఉద్యానవనములోనికి ప్రాణప్రియుడు ఎలా పరుగు పరుగున వస్తాడని ప్రియురాలు ఎదురు చూసిందో, దేవుని కొరకు నిలబడిన ప్రతి వారి దగ్గరికి యేసు ప్రభు వచ్చి తీరుతాడు. ఓకే, ఇంకా కొన్ని సందర్భాలు చూపిస్తాను మీకు. అదే భావము డిఫరెంట్ యాంగిల్లో చూపిస్తున్నాను అంతే. ఓకే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదవమ్మ ముందు, తర్వాత 20-22 చదువు. ముందు 10వ వచనం. శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు. చాలమ్మా, ఇక్కడ సందర్భం చెప్తాను, అప్పుడు పాప చదివింది మీకు అర్థమవుతుంది. సందర్భం ఏంటంటే అండి, దర్యావేషు కాలములో జరిగిన సంఘటన. ఏం జరిగిందంటే, రాజుగారు తన రాజ్యానికి నష్టం కలగకుండా కాపాడడానికి 3 ప్రధానులు పెట్టుకున్నాడు. ఆ 3లో దానియేలు ప్రధానుడు. అయితే ఈ విషయము మిగిలిన అధికారులకు నచ్చక, ఇతనేంటి పరాయి దేశం నుండి వచ్చి మనందరి మీద అధికారి అని కడుపు మండిపోయి ఎలాగైనా ఇతని మీద నింద మోపాలని ప్లాన్ చేశారు. కానీ అతని మాటలో కానీ క్రియలో కానీ ఏ విషయంలో లోపము దొరకల. అప్పుడు వాళ్ళు ఆలోచన చేశారు, ఇతను రోజుకి 3 మారు దేవునికి ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. కాబట్టి మనం ఒక శాసనము రాజు దగ్గర నుంచి రాయించుకుందాం. అదేంటంటే 1 నెల రోజులు రాజును తప్ప ఇంకెవ్వరిని స్మరించకూడదు. అలా చేస్తే అలాంటి వ్యక్తిని ఏం చేయాలి? సింహబోన్లు వేయాలి. వీళ్ళ కుట్ర అంతా రాజుకి తెలియదు. ఆయన జనరల్గానే వాళ్ళు అలాగా రాజుని కంటే ఎవరిని ఎక్కువ ప్రేమించకూడదు అన్నట్లుగా ఆయన అనుకున్నాడే తప్ప ఇతని మీద ప్లాన్ చేసినట్టు అతనికి తెలియదు. ఎందుకంటే ఇతను దేవుని బిడ్డ అని, భక్తి పరుడని, ప్రార్థనా పరుడని, దైవాత్మ కలిగిన వాడని ఇతని మీద మంచి అభిప్రాయం ఉంది. ఎందుకంటే వాళ్ళ తండ్రికి ఉంది, ఈయనకు కూడా ఉంది. ఓకే, సరే, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ విధంగా వచ్చి ఇతని మీద నేరం మోపడానికి ఆజ్ఞ జారీ అయింది. ఎందుకంటే సంతకం ఒకసారి ఉంగరం ముద్ర పడితే ఇంక తిరగలేదు అన్నట్టు. సో ఆ విధంగా శాసనము రాయబడింది. ఏమని? రాజును తప్ప ఇంకెవ్వరిని స్మరించకూడదని. యథావిధిగా అట్టి శాసనము రాయబడిందని తెలిసినను యథావిధిగా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము మోకాళ్ళు ఊని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మీరు బాగా ఆలోచించండి, ఇందులో అతనిలో ఉన్న ఆ సువాసన ఏంటో చెప్పండి. ప్రేమ. దేవుని కంటే నేను ఎక్కువగా దేనిని ప్రేమించలేను. అంతే కదండి, ప్రేమ. బాగా వినండి, ప్రేమ. నేను దేవుని కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించలేను. ఏమండి, ప్రార్థించుకునే సమయంలో గుమగుమల చేపల కూర వాసన వచ్చిందనుకో, టక్కన ప్రార్థన మానే చేపల కూర తింటే ఎలా ఉంటుంది? చెప్తాను మాట సామెత. అట్లా రకరకాలుగా ఒక దేవునితో ఒక కమిట్మెంట్ చేసుకొని, నేను ఈ టైంలో ప్రార్థిస్తాను, ఈ టైంలో నేను దేవునితో గడుపుతాను. అదే టైంలో ఆ దేవునితో గడపనీయకుండా ఏదైనా ఆటంకం వస్తే మనం వెళ్ళాము అని అంటే దేవుని కంటే ఎక్కువగా ఇంకొక దాన్ని, అది చేపల కూర అవ్వచ్చు, అది బట్టలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ప్రేమించామని అర్థం. ఇప్పుడు మీరు చెప్పండి, అక్కడ మనకేమో చాలా చిన్నది అనిపిస్తుంది. మనమైతే ఏం చేస్తాం? వెంటనే బైబిల్ ఏం చెప్తుంది? అధికారులకు లోబడమని చెప్తుంది. కాబట్టి లోబడాలా? అదేంటి మొండిగా ప్రవర్తిస్తావు? ఈ దేవుని విషయంలో అలా ఏం చెప్పలేదండి బైబిల్. ఇక్కడ ఏమనుంది? ఆయన ఏమైనా తప్పు చేస్తున్నాడా? తనకున్న టైంలో, ఉద్యోగం టైంలో ఆ పని చేయట్లే, తనకు అప్పగించిన బాధ్యత టైంలో ఆ పని చేయట్లా, తనకు లంచ్ టైం ఉంది, బ్రేక్ఫాస్ట్ టైం ఉంది, బ్రేక్ఫాస్ట్ టైం, డిన్నర్ టైం ఉంది, డిన్నర్ టైం, అప్పుడు వీళ్ళు ఏం చేయరు కదా, ఆ టైంలో కాసేపు దేవునితో గడుపుతున్నాడు. అది కూడా చేయడానికి వీలు లేదు. మీకు అర్థమైందా శాసనం? ఏం జరిగింది? అలాగే ప్రార్థన చేస్తుంటే ఏం జరిగింది? సింహబోన్లో వేశారు.
వేసిన తర్వాత ఏం జరిగింది చదువమ్మా. 22 వచనాలు, 20 నుంచి 22 వచనాలు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, విన్నారా? ఏ స్వరంతో పిలిచాడు దర్యావేషు? దుఃఖ స్వరముతో. దుఃఖ స్వరముతో అంటే అర్థం ఏంటి? ఇదంతా ఎవరు చేసింది? శత్రువులు చేసిన కుట్ర అని అర్థమైపోయింది. కానీ సింహబోన్లో పడితే ఏమవుతాడు మనిషి? సహజంగా చనిపోతాడు. అసలు ఈయన కోసం పరుగు పరుగున రావడం ఏంటి అంటే, దానియేలు మీద ఎంత మంచి అభిప్రాయం ఉంది. ఎవరికి? రాజుకి, కల్దీల రాజుకి. ఏమన్నాడు? ఆ భాష చూడండి, ఆ పదజాలం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. చదవమ్మా. జీవము గల దేవుని సేవకుడవైన అబ్బబ్బబ్బబ్బా, ఏమి మాట అండి! జీవము గల ఏ దేవుడు అండి? మన దేవుడు జీవము గల జీవప్రదాత అండి. ఆయన తనకు తానే చనిపోయాడు, తనకు తానే తిరిగి లేచాడు. చచ్చిన నిన్ను కూడా బ్రతికించగల జీవప్రదాత ఆయన. ఎంత గొప్ప మాట అండి! జీవము గల దేవుని సేవకుడా, నిత్యము నీవు సేవించుచున్న నీ అబ్బా, దేవుడు నిన్ను చూసారా? రక్షింపగలిగిన. ప్రతి దినము దేవునితో మన రిలేషన్ ఉంటే ఏమండి ఆ పరిమళ వాసన ఎలా వెదజల్లింది? నిత్యము నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా అని అతనిని అడిగాను అని అడగగా, అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక, అదండి, నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతనంటే సాక్షాత్తు దేవుడే దిగివచ్చి అని అర్థం అండి. దేవుని పిల్లలారా, ఎంత మంచి సువాసన అండి! ఆలోచించండి ఒకసారి. మీ మైండ్ని, మీ మనస్సును, మీ ఆలోచనలను పెట్టండి. ఎలా ఆ పరిమళ వాసన వెదజల్లిందో దానియేలు నుంచి. ప్రేమ, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించడం లేదని. ఇంకేమన్నాడు? నిత్యము నీవు సేవిస్తున్న జీవంగల దేవుని సేవకుడు. ఎంత మంచి పేరండి! ఎప్పుడు వచ్చిందండి ఈ పేరు? శ్రమ వచ్చినప్పుడు. అది అండర్లైన్ చేసుకోవాలి మీరు. శ్రమ. ఒకటి, శ్రమను కోరుకున్నారు భక్తులు. ఈ షూలమితి లేక ప్రియురాలు ఉత్తర వాయువు దక్షిణ వాయువు తన ఉద్యానం మీద విసరాలని కోరుకుంది. అలా కోరుకోవడంలో ఉద్దేశం ఏంటంటే తన ప్రియుడు ఉద్యానవనమునకు రావాలి. సో నీవు అలా కోరుకోవడంలో ఉద్దేశం ఏంటంటే నువ్వు కోరికలను కోరడములా, చెప్పండి, కోరికలు తీర్చే దేవుణ్ణే కోరుకుంటున్నావు. ఎంత అద్భుతమైన మాట అండి నిజంగా. ఇంకొక మాట చెప్పి మనం రెండో భాగంలోకి వెళ్ళిపోదాం. ఇంకొక భక్తుడిని చూపిస్తాను. ఇప్పటి వరకు ఎంతమందిని చూపించాను మీకు? ఇద్దరిని, షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు. సో వాళ్ళ నుంచి బయటికి ఏమొచ్చిందని చెప్పాను? షడ్రక్, మెషక్, అబేద్నెగోల నుంచి ఏం చూసాము? విశ్వాసము, త్యాగము. ఇక్కడ ఏం చూసాము? ఒకటి ప్రేమ, రెండు జీవం గల దేవుని సేవిస్తున్న సేవకుడన్న పేరు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మూడో వ్యక్తిని చూపిస్తున్నాను. ఓకే, సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. అక్కడ మోషే అనే గొప్ప దైవజనుడు కూషు దేశస్థురాలని పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని? ఆ టైంలో మిరియాం, అహరోనులు అంటే తోబుట్టువులు ఆయన మీద సనిగారు, లేక ఆయన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని, అపార్థం చేసుకొని, ఏమి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడా, మా ద్వారా దేవుడు మాట్లాడట్లేదా అన్న పదజాలాన్ని ఉపయోగించారు. ఆ టైంలో ఈ సందర్భం దేన్ని సూచిస్తుందంటే నిష్కారణంగా నిందించడం, లేక నిష్కారణంగా నేరం మోపడం, లేక అపార్థం చేసుకోవడం. మిస్అండర్స్టాండింగ్ అంటారు కదండి. ఆ పాస్ట్ ఇలాగా, వాళ్ళు ఇలాగా, వీళ్ళు ఇలాగని ఎదుటోళ్ళ గురించి మనము ఏం పోస్తాము? అబండాలు లేక నేరము వాళ్ళ మీద మోపడం. రకరకాల మైండ్, మనుషుల యొక్క మైండ్ సెటప్ ఎలా ఉంటుందంటే, చీకట్లో అక్కడ తాడు కనపడితే పాము అని ఎట్లయితే అనుకుంటారో అట్లా అక్కడికి వెళ్ళాడు. ఆ అమ్మాయితో సంబంధం ఉందని, లేకపోతే వాళ్ళతో మాట్లాడుతున్నాడు, అతను చాలా డేంజర్ ఫెలో అని, ఇట్లా రకరకాలుగా ఏదో ఒకటి అండం కదా. నరము లేని నాలుక ఎన్నైనా మాట్లాడదన్నట్టు మిరియాము, అహరోనులు ఈ దైవజనుడి మీద మాట్లాడడం ప్రారంభించారు. సందర్భం కూడా అక్కడ ఏమన్నదంటే కూసు దేశస్థురాలను పెళ్ళి చదువమ్మా, మొదటి నుంచి చదువు. సంఖ్యాకాండము 12వ అధ్యాయం మొదటి నుంచి. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనుక
అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి, అదిగో కారణం కనబడుతుంది ఎందుకు గొడవ వచ్చిందంటే ఆ స్త్రీని బట్టి. మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా, యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఆ శ్రమలో ఏమి కనుపరిచాడు పరిమళ వాసన మోషే? చూసారండి, దేవుడు అన్నాడండి ఈ మాట గుర్తుపెట్టుకోవాలి మీరు. భర్త నన్ను ఇలా అంది భార్య. చాలాసార్లు క్షణికావేశానికి ఉరేసుకున్న వాళ్ళు ఉన్నారండి నా కళ్ళెదుటే. భర్త చెప్పాడట భార్యతో, నేను చెప్తున్నా నువ్వు ఎదురు మాట్లాడితే నేను ఉరేసుకుంటాను అన్నాడట. వాళ్ళు నన్ను పిలిపించారు, పాస్టర్ గారు మాట్లాడితే ఉరేసుకుంటాను అంటున్నాడు, మీరు చెప్పండి అని. ఇదేంటయ్యా నువ్వు ఆ పదం ఎందుకు వాడుతున్నావు అంటే, అంతే పాస్టర్ గారు, నా మాట వినకపోతే లోబడకపోతే నేను ఇంతే, నేను చెప్పింది చేస్తాను అంతే అన్నాడు. అప్పటికే కొన్ని దాదాపు 4-5 సంవత్సరాలు ఇంకా అంతకంటే ఎక్కువ ఈ పదాలు వాడుతూ ఉండేవాడు. నేను అన్నాను, అయ్యా ఇదే పదం పదే వాడితే దాని మీద బేస్ చేసుకొని లూసిఫర్ ఖచ్చితంగా ఆ స్థాయికి తీసుకెళ్తాడు, ఇంక నుంచి నేను నోటి నుంచి ఆ పదం రాకుండా చూసుకో అంటే, సరే పాస్టర్ గారు అన్నాడు. అయిపోయింది, వాళ్ళకి నచ్చజెప్పాను, అంతా బాగుంది. తర్వాత కొద్ది రోజులకి నాకు వచ్చిన వార్త ఉరేసుకొని చచ్చిపోయాడు. ఏమర్థమైంది చెప్పండి ఇప్పుడు మీకు? ఏమి లేక, అయ్యో ఇప్పుడే కదా వాక్యం బిడ్డ చదివింది, మీరు విన్నారు. ఈ మోషే మీద అహరోను మిరియాములు ఇష్టం వచ్చినట్టు నోటికి మాట్లాడితే వెంటనే పౌరుషం తెచ్చుకొని నేనేమైనా తక్కువ తిన్నానా, మీరు నన్ను అంటారని ఏమన్నాడండి? ఏం లేదు. ఏం కనపరిచాడు అక్కడ? సాత్వికం. కాబట్టి ఏముండాలి మనకు? ఓర్పు, సహనము, అది ఉండాలి. ఈ సహనము సముద్రము కంటే గొప్పది. చాలాసార్లు క్షణికావేశం, చెప్పండి, క్షణికావేశం వల్ల మందు తాగుతున్నారు, క్షణికావేశం వల్ల డైవర్స్ తీసుకుంటున్నారు, క్షణికావేశం వల్ల ఒక భార్యాభర్తలకు గొడవ వచ్చింది, వాళ్ళు చాలా కాలం విడిపోయారు. తర్వాత జడ్జి గారు నీకు ఇంకా డైవర్స్ ఇవ్వబోతున్నాను, ఒక అరగంట వెళ్ళి మాట్లాడుకున్నాను. అప్పటికే కొన్ని సంవత్సరాలైంది వాళ్ళు విడిపోయి, అరగంటలో వాళ్ళు మారిపోయి మళ్ళీ ఒకటి అయిపోయారు. అట్లుంటాయి. దాన్ని ఏమంటారు? ఎవరు మాట్లాడరేంటి? క్షణికావేశం వల్ల చాలా సంవత్సరాలు విడిపోయారు పాపం. జడ్జి గారు డైవర్స్ ఇచ్చే ముందు ఒక అరగంట టైం ఇస్తున్నా, ఇద్దరు పోయి మాట్లాడుకోండి అని గదిస్తే అలా పోయి ఏం మాట్లాడుకున్నారు ఏం తెలియదు, వచ్చి మేము ఒకటి అయిపోయామని చెప్పారు. అట్టుంటాయి సమస్యలు. చెప్పండి, ఏం కావాలి మనకు? ఎంత మిక్కిలి, భూమి మీద ఉన్న వారందరిలో కల్లా మిక్కిలి సాత్వికుడు. యేసు ప్రభు ఏమన్నాడు? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును, నా కాడి మీ మీద వెత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి. ఏంటది? సాత్వికం. ఏంటది? ఓర్పు. ఏంటది? సహనము. వా, నేనిస్తా మీకు, నేనిస్తా, ఫాలో మీ, నన్ను వెంబడించండి. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ పరిమళ వాసన అలా వెదజల్లగాని ఇక దేవుడు ఆలస్యం చేయలా. ఇంత నా బిడ్డను ఇంత మాట అంటారా, నా బిడ్డ మీద ఇంత నిందేస్తారా అని వెంటనే దేవుడు దిగి వచ్చినట్టుంది. చదువు పాప 3-4 వచనాలు. సంఖ్యాకాండం 12 వచనాలు. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞ ఇచ్చారు. అయిపోయింది. ఇంకా ఆ మాట విన్న తోడనే మీరు ముందు దిగిరండి, మీరు ముందు పలానా చోటకి రండి అని చెప్పాడు. అంతే, ఆజ్ఞ ఇచ్చేసాడు. ఏమొచ్చింది మిరియాముకి? కుష్ఠవ్యాధి. నేను ఒకటే చెప్తున్నా దేవుని పిల్లలారా, దావీదు సౌలు రాజు విషయంలో ఎందుకు భయపడ్డాడు తెలుసా మీకు? అతను చెడిపోయిన వాడే. అతడు నిష్కారణంగా దావీదుని హింస పెడుతున్నాడు. అతడికి దేవుని ఆత్మ లేదు, దెయ్యపు ఆత్మ కలిగి ఉన్నాడు. అలాంటి వ్యక్తి జోలికి పోవడానికి భయపడ్డాడు. ఎవరు? ఏమన్నాడు? దేవుని చేత అభిషేకించబడిన వాని జోలికి. ఇక నిజమైన సేవకులు జోలికి పోతే ఎట్లుంటుందో ఊహించుకోండి మీరు. కాబట్టి నోరుందని నోరు పడేసుకోకండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి, వణకుతూ మాట్లాడండి. ముఖ్యంగా జీవం గల దేవుని సేవకుల విషయంలో. దేవుని సన్నిధిలో గడుపుతూ రాత్రింబగళ్ళు కన్నీరు కారుస్తూ దేవుని మీద ఆధారపడుతూ ఏ సేవకుడైనా బ్రతుకుతున్నాడంటే ఈగ వాలినా మీ తాట తీస్తాడంతే. ఆలస్యం కూడా చేయలే దేవుడిక. ఏం పంపించాడండి? మళ్ళీ ఏడ్చింది ఎవరు? మోషే.
బతిమిలాడింది ఎవరు? మోషే. క్షమించమని అడిగింది ఎవరు? మోషే. దైవ సేవకు డ్యూటీ ఏదండి. మీరు ఎన్ని తిట్టినా ఎన్ని అన్నా మిమ్మల్ని శపించాడు, మిమ్మల్ని దీవిస్తాడు. నిజమైన సేవకుడి అది గుణం. అది ఏమండండి, దీవిస్తాడంతే. కానీ వార్నింగ్ ఇచ్చే పని ఎవరిదండి? దేవుని. బోడివాడా బోడివాడా అన్నారు. ఎవరినండి? ఎలీషాను. ఏలియను కాదు. ఏమొచ్చాయి? ఎలుగుబంట్లు వచ్చి వాళ్ళని తినేసాయి. దైవ జనుల జోలికి పోకండి. సో వాళ్ళ కష్టాలు రావంటే వస్తాయి, నిందలు రావంటే వస్తాయి. ఇప్పుడు చెప్పండి ఎందుకు వస్తాయి? ఇప్పుడే చూపించానుగా మీకు. ఏంటది? పరిమళ వాసన, ఓర్పు, పరిమళ వాసన. ఎందుకు అలాంటి భార్యనిచ్చాడు? అందుకే. ఎందుకు అలాంటి భర్తనిచ్చాడు? అందుకే. ఎందుకు అలాంటి పిల్లల్ని ఇచ్చాడు? అందుకే. ఇలాంటి అలాంటి అత్తనిచ్చాడు? అందుకే. మా భర్త చాలా మంచోడు, మా అత్త రక్కాసి, అందుకే ఇచ్చాడు. ఎందుకు? నీలో ఓర్పు అనే పరిమళ వాసన వెళ్ళడానికి. మా ఆవిడ చాలా మంచిది కానీ నోరు భయంకరం, అందుకే ఇచ్చాడు. ఎందుకు చెప్పండి? పరిమళ వాసన. నీ ఓర్పు, నీ సహనము, నీ గుణము, నీ త్యాగము బయటికి రావాలి. ఆ నోరు కరిగిపోవాలి నీ ఓర్పుతో. బైబిల్ చెప్తుంది, కీడును కీడుతో కాదు, కీడును మేలుతో జయించండి. చెప్పండి, కీడును మేలుతో జయించండి. ఓకే అండి. వచ్చేసాడా ఉద్యానవనంలోనికి? ఇంకెందుకు రాడు? అంత సువాసన గుమగుమలాడుతుంటే. మన ప్రాణప్రియుడు నీతోనే ఉండడానికి ఈ గుణాలు కోరుకుంటున్నాడు. ఎవరిలో ఈ గుణాలు కనబడతాయో వారితోనే ప్రభు నివాసం చేయుచున్నాడు. 16వ వచనం అయిపోయిందండి. చదువమ్మ 16వ వచనం, అందరూ వింటారు. పరమగీతం 4వ అధ్యాయం 16వ వచనం. ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు వేంచేయుము, నా ఉద్యానవనము మీద విసరుడి, దాని పరిమళములో వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. భుజించడం అంటే ఆనందించడం. అది ఇప్పుడు చూపించబోతున్నాను. పార్ట్ 2కి వచ్చానండి. పార్ట్ 1 కంప్లీట్. పార్ట్ 1 నేను చెప్పండి. ప్రియును రాకకై ప్రియురాలు సిద్ధపాటు. ఎంత అద్భుతంగా సిద్ధపడిందండి ప్రియురాలు. ఎవరి కోసం? ప్రియును రాక కోసం. నువ్వు నేను కూడా అలా సిద్ధపడాలి. ప్రభు కోరుకునేది అదే. సత్ప్రవర్తన, సద్గుణము. తెలుసు కదా? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఓకే, పార్ట్ 1 కంప్లీట్. పార్ట్ 2 ఇప్పుడు ప్రియురాలును బట్టి ప్రియుని ఆనందం. పార్ట్ 2 రెండో భాగానికి వస్తున్నామండి. రెండో భాగం చూద్దాం. చదువమ్మా 5వ అధ్యాయం, పరమగీతం 5వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏతించి తిని. చాలు. పాయింట్ 1 వచ్చేసానని చెప్తున్నాడు. వచ్చాడా? రాలేదా? వచ్చేసాడు. ఈమెం చేసింది? రమ్మని కోరుకున్నది. ఇప్పుడు చెప్పండి, ఏ కోరిక ఉండాలి మనందరికీ? ఏ కోరిక ఉండకూడదు? ఒకడు ఒక అరణ్యంలోకి వెళ్ళి కోరుకున్నాడు. ఏమని? దేవా నాకు వరం ఇమ్మని. మొత్తానికి అరణ్యంలోకి వెళ్ళి అలా కోరుకుంటూ ఉంటే దేవుడు దిగొచ్చాడు. ఏం వరం కావాలి అని అంటే ధనం కావాలన్నాడట. దేవుడు అన్నాడు, నీకు ఎంత ధనం కావాలి? నీ దగ్గర ఎంత ఉందో చెప్పు అన్నాడట. ఏమర్థమైంది మీకు? ఏమన్నాడు వీడు దేవుణ్ణి? నీ దగ్గర ఎంత ధనం ఉందో చెప్పు, అప్పుడు చెప్తా నేను అన్నాడట. కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే, కోరికలను అడక్కండి, కోరికలను తీర్చే యేసును కోరుకోండి. ఆయనే నీకు సొంతమైతే ఎలా ఉంటుందండి? బాగా ఆలోచించండి. దేవుని పిల్లలారా, ఈ భాగంలో మనం ఏం చూస్తున్నామంటే ఆయనే దిగి వచ్చాడు ఉద్యానవనములోకి. కాబట్టి ఆనందానికి మొదటి కారణము ఉద్యానవనం అనగా సంఘము యొక్క అందం. సంఘము యొక్క అందం, దేవుడు కోరుకునే గుణాలు, దేవుడు కోరుకునే అందం, దేవుడు కోరుకునే సౌందర్యం, దేవుడు కోరుకునే స్వరూపం ఎక్కడుందండి? సార్వత్రిక సంఘములో ఉంది. ఆనందానికి కారణం ఏంటో చెప్తున్నాడు. చదువమ్మా, అక్కడే ఉంది. జటామాంసి సుగంధ. నా జటామాంసిని నా గంధ వర్గములను కూర్చుకొనుచున్నాను. ఏనండి, వివరిస్తాను. ఇక్కడ
అర్థం ఏంటంటే ఆ ప్రియురాలు షూలమితి ఏ విధముగా ఆ ఉద్యానవనములో ఉన్నటువంటి పరిమళ వాసన వెదజల్లినప్పుడు ఆ వాసన ఆస్వాదించడానికి అనుభవించడానికి ఏ విధముగా ఉద్యానవనముకు రావడము ఈ ప్రియుడు కనబడుతూ ఉన్నాడో, అట్లా ప్రాణప్రియుడైన యేసు ప్రభువు కూడా సంఘము సిద్ధపడి ఏమన్నాను సంఘము సిద్ధపడి ప్రభువు అక్కడ బూర మ్రోగించగానే ఈ సంఘము ఎత్తబడినప్పుడు ఆ పెళ్లి కుమారుడుగా ఈ సువాసన ఆయన సమకూర్చుకోబోతున్నాడు. భార్య తన భర్తకు ఎలా తను తాను ఇచ్చేసుకుంటుందో, సంఘము సర్వాన్ని ఆయనకి అంకితం చేసుకొని ఆ భర్త కొరకు ఎదురు చూస్తూ ఉంటే, ఈ భార్య త్యాగం, భార్య ప్రేమ, భార్యలో ఉన్న ఈ సుగుణాలు, భార్యలో ఉన్న ఈ గుణాలు, భార్యలో ఉన్న ఈ వ్యక్తిత్వం, భార్యలో ఉన్నటువంటి మంచి పరిమళ వాసన ఆస్వాదించడానికి అతి త్వరలో ప్రభు నీ కోసము రాబోతున్నాడు. వచ్చి ఏం చేస్తాడు అనంటే ఆనందిస్తాడు. ఎక్కడ ఆనందిస్తాడంటే భార్య దగ్గర భర్తకు దొరికిన ఆనందం సంఘములో యేసు ప్రభుకి నిజమైన ఆనందం ఉన్నది. చూడండమ్మా, ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాలు గమనించండి. ఆనందం గురించి చదువుదాం. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 2-3. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములలో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం. అండర్లైన్ చేసుకోండి ఆ పదం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు జీవించాడు భూమి మీద? 33. ఈ 33.5 సంవత్సరాలు ఎక్కడైనా సంతోషించాడా? లేదు. దేని కొరకు ఆయన ఇన్ని శ్రమలు, ఇన్ని హింసలు, ఇన్ని కష్టాలు, ఇన్ని అవమానాలు పడ్డాడు అనంటే పొందబో. చదువు ఆ మాట. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. ఏది ఆనందం? ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదండి. సంఘమనే వధువు సంఘము క్రీస్తు రక్తములో విమోచింపబడి, క్రీస్తు రక్తములో కడగబడి, క్రీస్తు రక్తములో అది ముడతైనను కలంకమైనను అట్టిది ఏదైనను ఆయన వాక్యము చేత ఉదక స్నానము చేసి దగదగదగదగ మెరుస్తున్న సమరూప భీకర రూపిణియగు ఈమె ఎవరు అన్నట్లుగా చంద్రబింబమంత అందము కలిగి, సూర్యుని అంత స్వచ్ఛము కలిగి, భీకర రూపిణియగు ఈమె ఎవరు అన్నట్లుగా సంఘము క్రీస్తు రక్తములో విమోచింపబడి అలా పైకి వస్తూ ఉంటే, ఆ సంఘాన్ని చూసి పెళ్లి కుమారుడు వధువును చూసి ఎలా ఆనందిస్తాడో, దేవుడు కూడా నిన్ను చూసి అలా ఆనందించే ఒక దినము కొరకు ఎదురు చూస్తూ ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికి నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టి చనిపోవడానికి కారణం ఆయన ఎదుట ఒక ఆనందం ఉంది. ఆ ఆనందమే సంఘం. ఆనందమే సంఘం. ఏమండి, ఎందుకండి ఈరోజు ప్రభు కొరకు ఇన్ని కష్టాలు పడాలి? ఎందుకండి ప్రభు కొరకు ఇన్ని నిందలు పడాలి? ఎందుకండి ప్రభు కొరకు ఇన్ని శ్రమలు పడాలి? అంటే మన ఎదుట ఒక ఆనందం ఉంది. కష్టాలు మర్చిపోయి, కడగండ్లు మర్చిపోయి, కన్నీళ్లు మర్చిపోయి, బాధలు మర్చిపోయి, శాపము మర్చిపోయి, శాపగ్రస్తమైన జీవితం మర్చిపోయి, ఈరోజు మానవుడు శరీరంలో అనుభవిస్తున్నది అన్నీ మర్చిపోయి యుగ యుగాలు ఆనందించే దినం ఒకటి ఉంది మనకు. దాని కొరకేనండి. ఎలా అయితే యేసు ప్రభు ఆనందము కొరకై శ్రమలను, అవమానములను నిర్లక్ష్యపెట్టి భరించాడో, మనం కూడా రోజు మన ఎదుటున్న ఆనందం కొరకు ఈ లోకంలో శ్రమలు భరించాలి. ఇక పరలోకంలో ఏముంటుందంటే మీ అందరికీ తెలుసు, చూడకుండా చెప్పగలరు. చెప్పండి, ఏముంటుంది పరలోకం? రోమా 14:17 దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మ అందలి పరలోకం అంతే. ఏమండి, ఇప్పుడు చూడండి, ఇక్కడ కూర్చున్నాము, వాక్యం వింటున్నాము, ఎంతో ఆనందిస్తున్నాం. ఇంటికి వెళ్తే ఉండదు. అంటే ఈ లోకంలో ఏదో ఒక సమయంలో మన ఆనందాన్ని పరిస్థితులు ఏం చేస్తున్నాయి?
దొంగిలిస్తున్నాయి. పరలోకంలో మన ఆనందాన్ని దొంగిలించే ఏమీ లేవు. ఎందుకంటే మనకు పాపానికి పరలోకానికి 1000 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడ పాపానికి చోటు లేదు, చెడుకు చోటు లేదు, దుఃఖానికి చోటు లేదు. అందుకే బైబిల్ చెప్తుంది, ఆయన ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ఇక్కడ ఏడుపు లేదు, పండ్లు కొరుకుట లేదు, బాధలు లేవు, కష్టాలు లేవు. చెప్పండి, ఏముంది ఈ పరలోకములో? ఆనందము. ఎవరిని బట్టి ఆనందము? ప్రియురాలును బట్టి. ఎవరికి ఆనందము? ప్రియుడికి ఆనందం. సేమ్ థింగ్, ప్రియుడును బట్టి ప్రియురాలకు కూడా ఆనందం. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఆనందిస్తారా, ఒకరు ఆనందిస్తారా? అదనమాట ఆయనకి మనకు ఆయనకి మధ్య ఉన్న ఆనందం. అంత అద్భుతమైన ఆనందం. లాస్ట్ మాట చెప్పి ముగిస్తాను. చూడమ్మా, క్షీర సహిత ద్రాక్షారసమును పానం చేస్తున్నాడు, తేనె పట్టును భుజించుచున్నాడు. చూడండి, తేనె పట్టు. బాగా వినాలి. దేవునికి ఇష్టమైన రుచి ఏంటి చెప్పండి? ఆరాధన. అందరు చెప్పండి, ఆరాధన. నువ్వు ఎంతగా హార్ట్ఫుల్గా ఆరాధిస్తావో, నువ్వు ఎంతగా స్తుతిస్తావో చెప్పండి, తేనె ఎంత మధురంగా ఉంటుందో ఆరాధనలో ఆయన అంత ఆనందిస్తాడు. అందుకే మనం హార్ట్ఫుల్గా దేవుణ్ణి ఏం చేయాలి? నువ్వు ఎంతగా ఆరాధిస్తే అంతగా ఆనందిస్తాడు. ఎంతగా ఆనందిస్తే అంతగా ఆయన ప్రసన్నత దిగొస్తుంది. ఎంతగా ఆయన ప్రసన్నత దిగొస్తే అంతగా శత్రువు ఓడిపోతాడు. కష్టాలు మాయమైపోతాయి, కడగండ్లు మాయమైపోతాయి, జబ్బులు మాయమైపోతాయి, రకరకాల సమస్యలు మాయమైపోతాయి. ఎందుకంటే ఆయన మనలో ఎంతగా ఆనందిస్తాడో అంతగా దైవ బలం మనకు వస్తుంది. ఆరాధనలో ఏముందండి? ఆనందం. సో అలంకార భాష అండి. తేనె ఎంత టేస్ట్గా ఉంటుందో దేవుని యొక్క సన్నిధిలో దేవునితో ఆనందించేటప్పుడు ఆయన మనల్ని బట్టి ఆనందిస్తున్నాడు. తర్వాత ఏముంది అక్కడ? క్షీర సహిత ద్రాక్షారసమును పానము చేయుచు. వరుసగా చెప్పండి. ఉద్యానవనాన్ని బట్టి ఆనందించాడు. 2, జటామాంసి సుగంధ ద్రవ్యమును బట్టి ఆనందించాడు. 3, తేనె పట్టును బట్టి ఆనందించాడు. 4, క్షీర సహిత ద్రాక్షారసమును బట్టి ఆనందించాడు. మొదట ఏం చెప్పాను? ఉద్యానవనం అనగా సంఘము చెందిన రూపం లేక క్రీస్తు స్వారూప్యం, అది ఉద్యానవనం. 2 ఏం చెప్పాను? సుగంధ లేక జటామాంసి సుగంధ ద్రవ్యాలు, సంఘానికి ఉన్న ఆ మంచి గుణాలు బట్టి ఆనందం. 1 రూపాన్ని బట్టి ఆనందం, 2 సద్గుణాలను బట్టి ఆనందం, 3 ఆరాధన బట్టి పరలోకం ఇంతేనండి. నిత్యం మనం దేవుణ్ణి ఆరాధిస్తే ఆయన ఆనందిస్తాడు. ఆయన ఆనందములో మనము కూడా ఆనందిస్తాం. లాస్ట్ పాయింట్ అదే. చూడండి, మీరు ఇక ముగింపులో 5వ అధ్యాయం 1వ వచనం లాస్ట్ మాటలో ఏం చెప్తున్నాడు? చదువమ్మా. నా సకులారా. సకులారంటే ఆగండి, ఏంటో ఈ భాష చెప్పండి. సకులారంటే వినండి. సకులార అంటే అర్థము స్నేహితులు. చెలికాడన్నా సకులు అన్నా స్నేహితులు. స్నేహితుడు, స్నేహితులు, సఖీ. అర్థమైందా? సకులు తెలుగు డిక్షనరీ ప్రకారము చెలికాడన్నా సకులు అన్న సఖి, ఇవన్నీ కూడా స్నేహం, స్నేహితుడు, స్నేహితురాలు అనే అర్థాలు వస్తాయి. అంటే యేసు ప్రభు శిష్యులతో చెప్పిన మాట, ఇక మీదట శిష్యులని పిలవక ఇక మీదట మిమ్మలను నా స్నేహితులు అని పిలుస్తున్నాను. అంటే అంత దగ్గర సంబంధము యేసు ప్రభుతో మనకు ఏర్పడింది అని అర్థం. ఆ కారణము చేత నేను కాదు, నాతో పాటి అందరూ ఆనందించబోతున్నారని అర్థం ముగింపులో. అంటే యేసు ప్రభును నమ్మిన ప్రతి వాడు యుగ యుగాలు ఆయన రాజ్యంలో ఆనందించబోతున్నాడు. యుగ యుగాలు ఆనందించబోతున్నాడు. ఇక ఇంత ఆనందానికి కారణం ఏంటంటే శత్రువు ఇక మనల్ని శోధించడానికి వాడికి అవకాశము లేదు. మళ్ళీ బాధ పెట్టే అవకాశం ఇక వాడికి లేదు. మళ్ళీ ఏడిపించే అవకాశం వాడికి ఇక లేదు. చెవు దగ్గరకు వచ్చి ఎంత అబద్ధం, ఆ పరలోకం లేదు, ఏమి లేదు అని అట్లా చెప్పే అవకాశం పరలోకంలో
లేదు. ఈ భూమి మీదనే మనల్ని మోసం చేయడం, డిస్టర్బ్ చేయడం, మనల్ని వెనక్కి లాగడము, మనకున్న ప్రీవిల్ అంటే స్వేచ్ఛను బట్టి వాడు మనల్ని శోధించడం ఎంత భూమి మీదనే. ఈ భూమిని వదిలి పరలోకానికి వెళ్ళాక డిస్టర్బ్ చేయడం, శోధించడం ఇలాంటిది ఏమీ లేదు. ఎందుకంటే ఇక వాడికి అవకాశం లేదు. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను, వినండి. ఒక బలవంతుడైన రాజు ఒక బలహీనుడైన రాజును తరుముతున్నాడు. చెప్పండి. ఒక బలవంతుడైన రాజు ఒక బలహీనుడైన రాజుని తరుముతున్నాడు. ఆ తరిమేటప్పుడు ఇతడు ప్రాణరక్షణ కొరకు అడవిలో పడి వెళ్ళి నడుచుకుంటూ పోయాడు. ఎవరు? బలహీనుడైన రాజు. ఈ బలహీనుడైన రాజు అడవిలో గుండా వెళుతూ ఉన్నప్పుడు ఈ వార్త బలవంతుడైన రాజుకు తెలిసి కుక్కలను పంపించాడు. కుక్కలు దేన్ని బట్టి వెళ్తాయి చెప్పండి? గుడ్ ఆన్సర్. ఇవి ఎక్కడి దాకా వెళ్ళాయి ఈ కుక్కలంటే నది దాకా వెళ్ళాయి. ఆ నుంచి కుక్కలు వెళ్ళలేకపోతున్నాయి. కారణం ఏంటంటే ఈ బలహీనుడైన రాజు ఆ నదిలోకి వెళ్ళి స్నానం చేసి వెళ్ళిపోయాడు. అక్కడ దాకా వాసన పసిగట్టి ఆ నీళ్లతో ఆ వాసన కడిగి వేయబడింది కనుక 1 ఇంచి దాటి కుక్క వెళ్లకుండా వెనక్కి వెళ్ళిపోయాయి. దీని అర్థం ఏంటంటే 2022 సంవత్సరాల క్రితము పరమను విడిచి భూలోకానికి వచ్చి కన్య గర్భాన పశువు తొట్లో జన్మించి 33 సంవత్సరాలు జీవించి ఆ సిలువ కలవరిగిరిలో నీ కొరకు కార్చిన రక్తపు బట్టు ప్రతి పాపాన్ని కడిగి ఆ దుర్వాసనను పురుష్టాపు చేసి యేసు అని నదిలో కడగబడిన సంఘము జోలికి శత్రువనే కుక్క రాకుండా వాణ్ణి వెనక్కి పంపించాడు యేసు ప్రభు. అందుకే ఇక శత్రువు మనల్ని తరమా లేడు. ఇప్పుడైనా భయపేయాల్సిందే. కుక్క కదా, అరిచే కుక్క కరవదన్నట్టు భయపేయాల్సిందే. వాడిని నేను చేయలేడు. దేవునితో నీ రిలేషన్ ఉన్నంత కాలం నీ జోలి కూడా రాడండి. వచ్చినా వాడు ఓడిపోవాల్సిందే, నువ్వు గెలుస్తావు. కాబట్టి దేవుని పిల్లారా, ఏ విధంగా రాజు కోసం కుక్కలు నది దగ్గర దాకా వెళ్ళి అక్కడి నుంచి ఆ స్మెల్ అవి కనుగొనలేకపోయాయో, ఆ నీటితో ఆ రాజు కడగబడినందున ఏ విధంగా అక్కడి నుంచి కుక్కలు వెనక్కి వచ్చాయో, క్రీస్తు రక్తములో కడగబడిన మన జోలికి ఈ శరీరము వదిలిన వెంటనే పరలోకములో స్ఫటిక సముద్రములో స్నానం జరగద్ది. జీవితానికి ఫుల్ స్టాప్, ఈ లైఫ్కి ఫుల్ స్టాప్, ఈ కష్టాలకు ఫుల్ స్టాప్, ఈ జీవితానికి ఫుల్ స్టాప్, ఈ కన్యలకు ఫుల్ స్టాప్, ఈ సమస్యలకు ఫుల్ స్టాప్. యుగ యుగాలు మన యేసుతో ఆనందించబోతున్నాము. యుగ యుగాలు యేసుతో ఆనందించబోతున్నాము. ఇట్టి ఆనందములో ఆ ప్రాణప్రియుడితో ప్రాణప్రియురాలు ఆనందించునుగాక. దేవుని బిడ్డలారా, మనలో ఏ లోపం ఉంది, మనలో ఏ బలహీనత ఉంది, సైతానుడు ఏ విషయంలో నేను తరుముతున్నాడు, ఏ వాసన పసిగట్టాడు నీలో, అది కోపమా, అది ద్వేషమా, అది అసూయ, అది పగ, అది జారత్వమా, అది అపవిత్రత, అది కామకత్వమా, అది విగ్రహారాధన, అది అభిచారమా, అది ద్వేషమా, ఏ వాసన పసిగట్టి నిన్ను తరుముతున్నాడా? ఆ రాజు నదిలో స్నానము చేసినందున అది వాసనను పసిగట్టలేక వెనక్కిపోయినట్టు యేసుక్రీస్తు నదిలో మనం కడుక్కుందాం. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. ప్రభువా, నీ పాదముల దగ్గరికి వచ్చాను, నీ పాదముల దగ్గరికి వచ్చాను ప్రభువా. యేసయ్యా, ప్రియుని రాకకై ప్రియురాలు సిద్ధపడినట్టు నేను సిద్ధపడుదునుగాక. ప్రియురాలను బట్టి ప్రియుడు ఆనందించినట్టు నాలో నీవు కోరుకున్న సుగంధ ద్రవ్యాలు అవి వ్యాపించునుగాక. ఓర్పు, సహనము, ప్రేమ, దీర్ఘశాంతము మొదలైనవి మీరు ఆ సువాసన ఆస్వాదించుదురుగాక. ఆ విధముగా నేను బ్రతుకుదునుగాక. అయ్యా, నా జీవితంలో నా బలహీనతల వల్ల సరైన ప్రార్థన లేక, సరైన వాక్య ధ్యానము లేక, సరైన సహవాసము లేక, సరైన నీతో రిలేషన్ లేక ఎక్కడెక్కడ నేను సాతాను చేత తరమబడుతున్నాను. నన్ను కనికరించి అయ్యా, కుక్క వాసన పసిగట్టినంత వరకు వెళ్ళగలిగింది, తర్వాత అది వెళ్ళలేకపోయింది. నీ రక్తములో నేను కడగబడితే వాడు నన్ను తరవడం మానేస్తాడయ్యా. ఏ బలహీనత తరమబడుతున్నానో, ఏ శోధనకు తరమబడుతున్నానో, ఏ అక్రమ సంబంధానికి తరమబడుతున్నానో, ఏ వ్యభిచారము కామముతో
తరమబడుతున్నాను. అది నీ నదిలో కడగబడితే నన్ను తరమడం మానేస్తాడు ప్రభువా వాడు. అయ్యా నీ పాదముల దగ్గరకు వచ్చాను, నన్ను కడుగు ప్రభువా. నా కోపం కడుగు, నా అసూయ కడుగు, నా ద్వేషము కడుగు, నా నిద్రమత్తు కడుగు, నా లేజీతనము కడుగు, ఉదయాన్నే ప్రార్థించలేని ఆ జబ్బు కడుగు, నీ కోసం వారానికి ఒక్క పూట ఉపవాసం ఉండలేని ఆ జబ్బు కడుగు, హార్ట్ఫుల్గా ప్రార్థించలేని ఆ లేజీతనము కడుగు. నా బలహీనత ఇది ప్రభువా, నా లోపం ఇది ప్రభువా. కోపిష్టిని కడుగు, అసూయపరుణ్ణి కడుగు, లోబి ప్రభువా, భయంకరమైన లోబిని కడుగు ప్రభువా. ఈ దుర్వాసన వల్ల సైతానుడు నన్ను తరుముతున్నాడు ప్రభువా. కడుగయ్యా, ప్లీజ్ కడుగయ్యా. అడుగుతావా సహోదరి? అడుగుతావా సహోదరుడా? అడుగుతావా దేవుని బిడ్డ? అడుగుతావా? వాడు నన్ను తరమడము మానాలంటే నువ్వు క్రీస్తు నదిలో కడగబడాలి. ఆ రాజు ఆ నీటిలో కడగబడినందున కుక్కలు అక్కడ దాకొచ్చి వెనక్కి వెళ్ళిపోయాయి. శత్రువు నిన్ను తరమడు ఆగిపోవాలంటే నువ్వు కడగబడాలి. బలలో చేవేయబోతున్నావు, దయచేసి మిమ్మల్ని మీరు కడుక్కోమని మనవి చేస్తున్నాను. ప్లీజ్ ఎవరు మౌనంగా ఉండొద్దండి, ఇది ప్రార్థించే సమయం. కడగబడదామండి. క్షీర సహిత ద్రాక్ష రసము పానము చేయుచున్నానని ఎందుకు చెప్పాడండి ప్రియుడు? కడగబడ్డం. నువ్వు కడగబడిన ప్రతిసారి ఆయన ఆనందిస్తున్నాడండి నీలో. క్షీర సహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను అంటే నువ్వు కడగబడుతున్నావు, క్రీస్తు స్వారూప్యములో రూపాంతరము చెందుతున్నావు. ప్రార్థన అండి, ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండొద్దండి. బల్ల తీసుకునే సమయం ఇది. లేఖనం ఇలా చెప్తుంది, అయోగ్యముగా ఎవడు రొట్టెలో చేయి వేస్తాడో వాడు బలహీనుడవుతాడని, రోగి అవుతాడని, హఠాత్తుగా చచ్చిపోతాడని చెప్తుంది. మనల్ని మనమే విమర్శించుకొని ఎడల శిక్ష రాదని చెప్తుంది లేఖనం. కడుక్కుందామండి, ప్లీజ్ కడుక్కుందామండి. దోషములు కడుక్కుందాం, అపరాధములు కడుక్కుందాం, కోపం కడుక్కుందాం, బలహీనతలను కడుక్కుందాం, శుద్ధీకరించమని అడుగుదాం. ఆ నదనే క్రీస్తు రక్తములో కడుక్కుందాం మనం అందరం. ప్రతి దుర్నీతి నుండి ఆయన రక్తం కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తుందండి. ప్రార్థన. ప్రేమ కలిగిన నా ప్రభువా, దయగలిగిన నా యేసు ప్రభువా,
ఈ దినమున నీవు మాతో మాట్లాడిన ప్రతి మాటకై మీకు మహిమ కలుగునుగాక. పరమగీతం 4వ అధ్యాయం 16వ వచనం, 5వ అధ్యాయం 1వ వచనములో మీరు వివరించిన ప్రతి మాటకై మీకు స్తుతి కలుగునుగాక. ప్రియురాలు ఉత్తర వాయువును దక్షిణ వాయువును ఎందుకు కోరుకున్నదో, ఆ వాయువు వల్ల ఎలా ఉద్యానవనం మీద విసిరినప్పుడు పరిమళ వాసన వ్యాపిస్తుందో, ఆ పరిమళ వాసన వ్యాపించినప్పుడు ఆ ప్రియుడు ఏ విధముగా ఉద్యానవనంలోనికి రావాలని కోరుకున్నదో, మేము నీవు కోరినట్టుగా ఈ లోకములో బ్రతికినప్పుడు త్వరగా వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళబోతున్నావు. అప్పుడు యుగయుగాలు మాతో మీతో మేము అక్కడ ఆనందించబోతున్నాము. ఈ ఆనందము ఈ లోకములో ఎవ్వరు వేరు చెయ్యలేరు. ఈ ఆనందం ఎవ్వరు తీసి వెయ్యలేరు అనే గొప్ప సత్యాన్ని మాకు తెలియచేశావు. నీకు మహిమ కలుగునుగాక. కాబట్టి నేను నీ పిల్లలు ప్రతి దినము ఆ దివ్యమైన దేదీప్యమానమైన నీ వెలుగులో, పవిత్రతలో, పరిశుద్ధతలో నిలిచి ఉండడానికి భూమి మీద ఈ క్రీస్తు రక్తం అనే నదిలో రాజు దుర్వాసన పోగొట్టుకున్నట్టు ఈ డాగు మచ్చలు పోగొట్టుకోవడానికి కడుక్కోమని చెప్పిన రీతిగా నేను నీ పిల్లలు కడుక్కోగా మమ్మల్ని కడిగినందుకు నీకు మహిమ కలుగునుగాక. కడగబడిన వారమై బలలో చేయేస్తుండగా ఇంకా పరిశుద్ధతలో, పవిత్రతలో, నీతిలో నేను నీ పిల్లలు ఎదుగునట్లు దీవించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నవారు అలాగే ఉండండి.